బ్రేకింగ్ న్యూస్ మేడిపల్లి చెంగిచెర్లలో చోరీ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. 12 బృందాల దొంగల కోసం గాలిస్తూ ఉన్నాయి. ఇప్పటికే దొంగతనం జరిగిన ఇళ్లలో ఫింగర్ ప్రింట్స్ ను కలెక్ట్ చేసింది క్లూస్ టీమ్. నిందితుల ఫేస్ ను ఐడెంటిఫికేషన్ చేశారు పోలీసులు. ఇప్పటికే చోరీ కేసులో బాధితుల నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు పోలీసులు. ఈ ఘటనలో మొత్తం 6 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. మేడిపల్లిలో జరిగిన చోరీ కేసుకు సంబంధించి పోలీసు వారు దర్యాప్తు సాగుతూ ఉంది. చోరీ కేసుకు సంబంధించి మొత్తంగా కూడా పోలీసులు 12 బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలిస్తూ ఉన్నారు. దొంగతనం జరిగిన ఇళ్లలో ఫింగర్ ప్రింట్స్ ను ఇప్పటికే క్లూస్ టీమ్ కలెక్ట్ చేయడం జరిగింది. నిందితుల ఫేస్ ను పోలీసులు ఇప్పటికే ఐడెంటిఫై చేశారు. ఇప్పటికే చోరీ కేసులో సంబంధించిన బాధితుల నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు పోలీసులు. ఈ ఘటనలో మొత్తం కూడా 6 ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం జరిగింది. మొత్తంగా కూడా 12 బృందాలుగా ఏర్పడి పోలీసు వారు నిందితుల కోసం గాలిస్తూ ఉన్నారు. 6 కిలోల వెండి అలాగే 2 లక్షల రూపాయలు నగదు చోరీ జరగడం జరిగింది. ఈ చోరీకి సంబంధించి 12 బృందాలుగా పోలీసు వారు ఏర్పాటై గాలింపు చర్యలు చేపడుతున్నారు. మొత్తంగా ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు వేగవంతం చేశారని చెప్పుకోవాలి. సీసీ కెమెరాలు కావచ్చు, ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే నిందితులు ఎవరన్న దానికి సంబంధించి కూడా పోలీసులు ఆ నిందితుల ఫేసులకు సంబంధించి ఐడెంటిఫై చేయడం జరిగింది. పూర్తి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సుజాత లైవ్ లో జాయిన్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు. సుజాత, చెప్పండి, చోరీ కేసుకు సంబంధించి నిందితుల కోసం 12 బృందాలకు కూడా పోలీసు వారు ఏర్పాటై గాలింపు చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించిన దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? ప్రసన్న, మేడిపల్లి చోరీ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. 12 టీములుగా డివైడ్ అయ్యి నిందితుల్ని గాలింపు చర్యలు అయితే చేశారు. అయితే చెంగిచెర్ల జరిగినటువంటి ఈ దొంగతనం కేసుకి సంబంధించి ప్రధానంగా సీసీ కెమెరాలు ఈ కేసుకి సంబంధించి ఎవిడెన్స్గా మారాయి. మరోవైపు దొంగలు ఎప్పుడైతే ఇంట్లోకి చొరబడారో ఆ చొరబడిన తర్వాత వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ని కూడా క్లూస్ టీమ్ సేకరించింది. ఈ 2 విధాలుగా, ఒకవైపు వాళ్ళ ఫేస్ని కూడా సీసీ కెమెరాలు ఐడెంటిఫై చేశాయి, మరోవైపు ఫింగర్ ప్రింట్స్. ఈ 2 ఆధారంగానే పోలీసుల కేసుకి సంబంధించి దర్యాప్తు అయితే మాత్రం కొనసాగుతుంది. అయితే వీళ్ళు కీలకంగా నార్త్ ఇండియన్స్గా అటు పోలీసులు ఇప్పటికే ఐడెంటిఫికేషన్ చేశారు. ఇంతకుముందు గతంలో ఎక్కడైనా వీళ్ళ మీద కేసులు ఉన్నాయా, వీళ్ళ ఫేసులకి సంబంధించినటువంటి ఫోటోలను కూడా కొన్ని పోలీస్ స్టేషన్లకి పంపించారు. ఆ పోలీస్ స్టేషన్లో వీళ్ళ మీద గతంలో ఏమైనా కేసులు నమోదైతే ఖచ్చితంగా కూడా ఆ నిందితులను త్వరితగతిన పట్టుకునే అవకాశం చాలా క్లియర్గా కనిపిస్తుంది. అయితే కేసులో ప్రధానంగా ఉన్నటువంటి 3 మాత్రమే ఆ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యారు. ఇంకా ఎవరైనా సరే వాళ్ళ టీంకి సంబంధించి ఎక్కడైనా సరే ఉన్నారా, బ్యాక్ అండ్ ఎవరైనా ఉండి వీళ్ళకి సపోర్ట్ చేశారా ఇళ్లలోకి వెళ్లేందుకు, వీటన్నిటినీ కూడా పోలీసులు అయితే మాత్రం దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం 26 తులాల బంగారము, 6 కేజీల వెండి, 2 లక్షల రూపాయల నగదు పోయినట్లుగా కూడా ఎవరైతే బాధితులు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా పోలీసులు మొత్తం 8 ఇళ్లలో 9 పోర్షన్స్లో దొంగతనం జరిగినట్లు పోలీసులు ఐడెంటిఫై చేశారు. బాధితులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు 6 ఎఫ్ఐఆర్లను కూడా నమోదు చేశారు. అయితే 2 ఎఫ్ఐఆర్లను మాత్రము ఒక్కొక్క వ్యక్తి మీద, అటు ఎస్ఐగా కానిస్టేబుల్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఇంట్లో చోరీతో అది సపరేట్ ఎఫ్ఐఆర్ని చేశారు. దాంతోపాటు మరొక వ్యక్తి ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు వాళ్ళిద్దరి ఇళ్లలో కూడా ఎక్కువ బంగారము అదేవిధంగా నగదు పోయిందని చెప్పడంతో పోలీసులు సపరేట్ ఎఫ్ఐఆర్లను నమోదు చేశారు. మరో 6 ఇళ్లలో జరిగినటువంటి వాటికి సంబంధించి కూడా, అంటే 7 ఇళ్లలో జరిగినటువంటి వాటిని కూడా సపరేట్ ఎఫ్ఐఆర్లను, అంటే 7 కలిపి ఒక ఎఫ్ఐఆర్ని కూడా నమోదు చేశారు. అంటే మొత్తం 6 ఎఫ్ఐఆర్లను కూడా నమోదు చేసినట్లు అటు పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం ఈ కేసులో త్వరితగతిన నిందితులను పట్టుకోవడానికి కూడా నియర్గా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లు అన్నిటికీ కూడా ఆ 3 నిందితులకు సంబంధించినటువంటి ఫోటోలని పంపించి ఇప్పటికే ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. సుజాత, ఇప్పటికే క్లూస్ టీమ్ ఫింగర్ ప్రింట్స్ కావచ్చు, ఇతర క్లూస్ అన్ని కూడా సేకరించడం జరిగింది. మరి పోలీసు వారు ఏం చెప్తున్నారు ఈ దొంగలకు సంబంధించి? ఈ కేసుకి సంబంధించి ఖచ్చితంగా ఈ దోపిడీ చేసినటువంటి వాళ్ళ ఫేస్ని ఐడెంటిఫై చేశారు కాబట్టి సీసీ కెమెరాల ఆధారంగా వాళ్ళ ఫేస్ని పట్టి నార్త్ ఇండియాకి సంబంధించినటువంటి వాళ్ళే అని చెప్తున్నారు. అటు దగ్గరగా ఉన్నటువంటి చెర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియా కావచ్చు, అదేవిధంగా మేకల మండికి సంబంధించి ప్రతి ఫ్రైడే అదేవిధంగా సాటర్డే సండే 3 రోజుల పాటు ఎక్కువగా మేకలు వస్తూ ఉంటాయి. ఇతర రాష్ట్రాలకి సంబంధించి అటు బీహార్ ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా రెక్కి
రెక్కీ నిర్వహించి ఈ దొంగతనానికి పాల్పడి ఉండొచ్చు. లేదు అనంటే రాత్రి సమయాలలో ఎక్కువగా అక్కడ చెంగిచెర్ల ప్రాంతము, అదేవిధంగా మరికొన్ని ప్రాంతాల్లో ఏదైతే ఇండస్ట్రియల్ ఏరియా ఉంటుందో అక్కడంతా బీహార్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళు, ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎవరైనా సరే ముందుగా రెక్కీ నిర్వహించి దొంగతనానికి పాల్పడి ఉండొచ్చు. 3 మాత్రమే సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యారు. మిగతా ఎవరైనా సరే ఉన్నారా లేదా అనేది కూడా ఇన్వెస్టిగేషన్ నడుస్తుందని పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే బాధితుల నుంచి పోలీసు వారు స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. బాధితులు అసలు ఏం కోరుతున్నారు పోలీసు వారు? అటు 2:30 ప్రాంతంలో ఈ దొంగతనం జరగడము, ఆ తర్వాత సీసీ కెమెరాల్లో క్యాప్చర్ అవ్వడము, బాధితులకి ఒకరి తర్వాత ఒకరి ఇంటికి ఉదయం 8 గంటల ప్రాంతంలో వచ్చి చూసుకునేసరికి బంగారం పోయిందని తెలియడంతో మరికొన్ని ఇళ్లలో కూడా చోరీ జరిగినట్లు ఆ సీసీ కెమెరాలు రికార్డ్ అవడంతో పోలీసులు మరికొంతమందికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో వెంటనే ఇంటికి వచ్చి చూసుకుంటే వాళ్ళ ఇంట్లో బంగారము నగదు పోయింది అని చెప్పేసి పోలీసులకు చెప్పారు. అయితే ఇళ్లలోకి వెళ్ళి క్లూస్ టీమ్ సేకరించినటువంటి ఎవిడెన్స్ ప్రకారము ఫింగర్ ప్రింట్స్ కొన్ని ప్రాంతాల్లో దొరికాయి, మరికొన్ని ప్రాంతాల్లో ఫింగర్ ప్రింట్స్ దొరకలేదు. కొన్ని ఇళ్లలో బంగారము వెండి ఎక్కువగా పోయింది. మరికొన్ని ఇళ్లలో వీళ్ళు చోరీకి పాల్పడినప్పటికీ అక్కడ వాళ్ళ ఇళ్లలో బంగారము అదేవిధంగా వెండి నగదు ఏమీ లేకపోవడంతో ఆ దొంగలు మిగతా ఇళ్లలో కూడా రెక్కీ నిర్వహించి వెంటనే ఆ ఇళ్లలోకి చొరపడినట్లు అటు పోలీసులు చెప్తున్నారు. అటు బాధితుల స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసినటువంటి ప్రకారమే 26 తులాల బంగారము అదేవిధంగా 6 కేజీల వెండి 2 లక్షల నగదు పోయినట్లుగా కూడా బాధితులు ఇచ్చినటువంటి ఫిర్యాదు ప్రకారమే పోలీసులు స్టేట్మెంట్ని రికార్డ్ చేసి కేసులను కూడా నమోదు చేశారు. ప్రస్తుతం రైట్, థ్యాంక్ యూ సుజాత.